ఎంప్లాయర్ ఆ యొక్క ఎంప్లాయీకి ఆ యొక్క జీతాన్ని ఎలా డిటర్మైన్ చేస్తాడంటే ఆయన ఆ యొక్క కంపెనీ కొరకు వెచ్చించినటువంటి సమయం బట్టి నిర్ధారింపబడుతుంది. నెలకి 1,00,000 రూపాయలు ఇచ్చాడు అనుకుందాం. దాని అర్థం ఏంటంటే 30 రోజుల యొక్క విలువ ఎంత? 1,00,000 రూపాయలు. అంటే నువ్వు ప్రతిరోజు 9-10 గంటలు కష్టపడితే ఆ యొక్క 10 గంటలు ఇంటూ 30 ఎంతండి? 300 అవర్స్. 300 గంటల యొక్క విలువ ఎంత? 1,00,000. అంటే గంటకి ఎంత? 3,333 రూపీస్ గంటకి. ఎంతండి? అంటే నీవు 3,000 రూపాయలు ఖర్చు పెడుతున్నావంటే నీ జీవితంలో ఎంత ఖర్చు చేస్తున్నావు? గంట. మనం చాలాసార్లు అనుకుంటా ఆ డబ్బుకి ఏముందండి మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఆ ధనంకి ఏముందండి ఇప్పుడు ఖర్చు పెట్టేద్దాం మరలా ఎలా ఏదో చేసి మళ్ళీ సంపాదించ. కాదండి, నువ్వు ఖర్చు చేస్తున్నది నీ జీవితం యొక్క సమయము. అంటే అంత విలువని నీ జీవితం నుండి నువ్వు త్యాగం చేస్తున్నావు. అనేక సార్లు మనము ధనానికి విలువ ఇవ్వకుండా ఉంటున్నాము, సమయానికి విలువ ఇవ్వకుండా ఉంటున్నాము, మన దగ్గర ఉండేటువంటి వస్తువులకు మనము విలువ ఇవ్వకుండా ఉంటున్నాము. నీవు ఇంత అమూల్యమైనటువంటి క్షయము కానటువంటి వాటితో నీవు విమోచింపబడినప్పుడు, నీవు కొనివేయబడినప్పుడు నీవు నీ యొక్క జీవితాన్ని ఎలాగ నిర్వహించుకుంటున్నావు? హౌ ఆర్ యు బిహేవింగ్ విత్ యువర్ లైఫ్? ఏదైనా పర్వాలేదులేండి, ఈ రోజుల్లో అందరూ అలాగే ఉన్నారు అనే మాట నువ్వు కలిగి ఉంటున్నావా? లేకపోతే లేదండి నా జీవితము చాలా ప్రాముఖ్యము, నేను దాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉంటున్నావా?